మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఫాలోవర్ ఒకరు ఈ తాడికొండ, ఈ క్రాస్ రోడ్స్ సరౌండింగ్‌లో ఏపీసీఆర్‌డీఏ ప్రైవేట్ లేఅవుట్స్, ఈ నిడుముక్కల దగ్గర కావచ్చు, లేదు అంటే ఈ అమరావతి రోడ్డుకి నరుకులపాడు సరౌండింగ్‌లో. ఏపీసీఆర్‌డీఏ అప్రూవ్డ్ ప్రైవేట్ లేఅవుట్స్‌లో ఆల్మోస్ట్ 22,000, 25,000 వరకు కోట్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్‌లో ప్రైవేట్ లేఅవుట్స్‌లో ప్లాట్ తీసుకోవచ్చా? లేదు అంటే ఈ సెకండ్ ఫేజ్ విలేజెస్‌లో ల్యాండ్ తీసుకోవటం మంచిదా? పూలింగ్ ల్యాండ్ తీసుకుంటే బెటరా? ఏది తీసుకుంటే బెటరు అని నన్ను అడుగుతున్నారు. పూలింగ్ ల్యాండ్ తీసుకోవాలంటే మినిమమ్ హాఫ్ ఎకరా గాని, 1 ఎకరా గాని తీసుకోవాలంటే అంత బడ్జెట్ లేదు. కాస్త సజెస్ట్ చేయండి అని నన్నడిగారు. ఈ సరౌండింగ్‌లో ఉన్న వెంచర్స్‌లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి మీకు 20+ కోట్ చేస్తున్నారు. ఈ తాడికొండ సరౌండింగ్‌లో. ఈ నిడుముక్కల సరౌండింగ్ కూడా ఆల్మోస్ట్ 22 సేల్ చేస్తున్నారండి. సో, ఇప్పుడు ఈ నరుకులపాడు సరౌండింగ్‌లో రీసెంట్‌గా ఒక 2-3 వెంచర్స్ ఏసారు. అందరూ కూడా 18, 19 అంటే కోట్ చేస్తున్న ప్రైసు 20, 23 కోట్ చేస్తున్నా కూడా 18, 19 వరకు అమ్ముతున్నారు. సో, మీకిక్కడ ఇంత హై ప్రైసెస్‌లో ఇక్కడ తీసుకోవటం కన్నా, మీకు ఆల్రెడీ ఈ క్యాపిటల్ బౌండరీకి ఆనుకొని ఉన్నటువంటి విలేజెస్. ఈ హరిశ్చంద్రపురం కావచ్చు, వడ్డమాను, పెద్దపరిమి, లేదు అంటే ఈ వైకుంఠపురం. ఈ విలేజెస్‌లో మీరు ల్యాండ్ తీసుకుంటే 1.8 ఆర్ 1.9, 2 సీఆర్‌లో మీరు ల్యాండ్ తీసుకుంటే, మీకు అప్రాక్సిమేట్‌లీ పడుతున్న ప్రైస్ ఎంత? 15,000 పడుతుంది. దట్ టూ ఏంటి? ఈ కోర్ క్యాపిటల్ సిటీకి మీరు ఆల్రెడీ ఆనుకొని ఉంటారు. జస్ట్ ఈ బౌండరీ నుంచి మేము జస్ట్ మీకు 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ప్లాట్స్ వస్తాయి. ఎలానో చూపిస్తా ఉండండి. ఈ కోర్ క్యాపిటల్‌కి లొకేషన్ అంటే ఈ వైకుంఠపురం, ఈ హరిశ్చంద్రపురం, ఈ వడ్డమానూరు ఎంత డిస్టెన్స్ ఉన్నది చూద్దాం. డిస్టెన్స్ చూద్దాం. ఆల్రెడీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవెల్లి కరకట్ట దగ్గర స్టార్ట్ అయినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ దొండపాడు తర్వాత ఇక్కడొచ్చి ఆగింది. ఇక్కడ వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. మనకి యాక్సెస్‌లో ఉంది. ఇక్కడ నుంచి వడ్డమానూరు ఎంత దూరం మనకి అప్రాక్సిమేట్‌లీ చూడండి. 800 మీటర్స్ అంటే 0.8 కేఎం. ఇది వైకుంఠపురం యొక్క డెడ్ ఎండ్ పాయింట్. మనకెంత 3.6 కేఎం వచ్చింది. ఈ రోడ్స్ మళ్ళీ దీనికి ఎలా కనెక్ట్ చేస్తారు? ఇలాగ కనెక్ట్ చేస్తారు. ఇలాగ కనెక్ట్ చేస్తే మనకు ఆల్రెడీ బౌండరీ నుంచి ఈ ప్రతి ఒక్క పాయింట్ జస్ట్ 2-3 కేఎం మాత్రమే ఉంది. అదే కాదు ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి ఇది క్వాంటమ్ వ్యాలీ అసెంబ్లీ. ఇది సెక్రటేరియట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి మనకెంత దూరం ఉందని చూద్దాం. ఈ పాయింట్ నుంచి. ఈ పాయింట్ తీసుకుందాం. యెస్. ఇక్కడ నుంచి హరిశ్చంద్రపురం ఎంత దూరం ఉంది? 5 కిలోమీటర్స్ ఉంది. వడ్డమానూరు ఎంత దూరం ఉంది? 7 కిలోమీటర్స్ ఉంది. ఇవన్నీ స్ట్రెయిట్ రోడ్లే కదా! వైకుంఠపురం అయితే 9 కేఎం ఉంది. జస్ట్ 9 కేఎం డిస్టెన్స్‌లో ఈ లొకేషన్ ఈ 3 లొకేషన్స్ మనకి కవర్ అవుతున్నాయి. ఏవేవి? హరిశ్చంద్రపురం, వడ్డమానూరు, వైకుంఠపురం. అదే ఇటువైపు చూద్దాం. అంటే పెద్దపరిమి. పెద్దపరిమి రెవెన్యూ ఇక్కడ వరకు ఉంది. ఈ త్రిబుల్ ఎక్స్ కంపెనీ వరకు. ఇది మనకి 12 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. 12 కిలోమీటర్స్ రేడియస్. మనకి ఏది దగ్గరవుతుంది? ఈ వైకుంఠపురం గాని, హరిశ్చంద్రపురం గాని, వడ్డమానూరు గాని డిస్టెన్స్ వైస్ క్వాంటమ్ వ్యాలీకి దగ్గరవుతుంది. ఇదే కాదు మాస్టర్ ప్లాన్ ఎలా రాబోతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. మాస్టర్ ప్లాన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇందులో 2 గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి అమరావతిలో. ఒకటి పాలవాగు. ఇది రెండోది ఈ అనంతారం దగ్గర స్టార్ట్ అవుతున్నటువంటి ఈ గ్రావిటీ కెనాల్. ఈ 2 గ్రావిటీ కెనాల్స్‌కి అసలు గ్రావిటీ కెనాల్‌లో వాటర్ ఎక్కడైనా పోస్తేనే కదా గ్రావిటీ కెనాల్‌లో వాటర్ ఉండేది. అవి ఎక్కడ లిఫ్ట్ చేసి వాటర్ పోస్తారు అంటే ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు వైకుంఠపురంలో. అండ్ ఈ కెనాల్స్ ఎలా కలుపుతారు అంటే ఇక్కడి నుంచి ఈ కరకట్టకు పక్కగా ఇలాగ కంటిన్యూషన్ తెచ్చి ఈ పాలవాగులో కలుపుతారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ గ్రావిటీ కెనాల్‌లో కలుపుతారు. అదే విధంగా ఈ గ్రావిటీ కెనాల్స్ రావటం వల్ల ఈ గ్రావిటీ కెనాల్స్ కి బోత్ సైడ్ ల్యాండ్‌స్కేపింగ్ బావుంటుంది. అండ్ ఈ సరౌండింగ్ ల్యాండ్‌ని గవర్నమెంట్ తన దగ్గర హోల్డ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎక్కడైతే ఎక్కువ ల్యాండ్‌ని హోల్డ్ చేస్తుందో ఆ సరౌండింగ్ ప్రైసెస్ ఎక్కువుంటాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో అది నిరూపించబడింది. ఇంకా సెకండ్ ఫేజ్‌లో గూడా సేమ్ అదే. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే హోల్డ్ చేస్తారో అక్కడే ప్రైస్ అనేది రిటర్న్స్ అనేవి ఎక్కువుంటాయి ఇన్వెస్టర్స్‌కి. అండ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఫాలోవర్ ఏదైతే అడిగారో హాఫ్ ఎకరా గాని, లేదు అంటే 1 ఎకరా గాని కొనాలి గదా! అంత బడ్జెట్ మాకు లేదు అంటారు. అంత బడ్జెట్ లేకపోవటం ఏంటంటే మనం 12 సెంట్స్ తీసుకొనైనా పూలింగ్ ఇస్తే 120 స్క్వేర్ యార్డ్స్ అండ్ 30 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ అంటే మనకి 150 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 14,000. సరే ఇప్పుడున్న ప్రైస్ 1.9 తీసుకుందాం హైయెస్ట్ ప్రైస్. 1.9 తీసుకున్నా గూడా మనకి 15,000 పడుతుంది. లేదు 15 సెంట్స్ తీసుకోవాలంటే మన బడ్జెట్ 30 లాక్స్. 150 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ 38 అనేది ప్లాట్ ఉండదు. మనకు మళ్ళీ 30 స్క్వేర్ యార్డ్సే వస్తుంది. అండ్ ఎంత పడుతుంది? 15,000 పడుతుంది. లేదు 25 స్క్వేర్ యార్డ్స్ గాని 25 సెంట్స్ కానీ 36 సెంట్స్ కానీ తీసుకుంటే 47, 60 అంటే మీరు ఏదైతే బడ్జెట్‌లో
ప్లాట్ కొనాలనుకుంటున్నారో ఒక 40,00,000 పెట్టి అక్కడ ప్రైవేట్ లేఅవుట్‌లో కొనటం కన్నా, అదే 40,00,000 పెట్టి మీరిక్కడ కొనుక్కుంటే 250 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ అండ్ 60 కమర్షియల్ వస్తుంది. సో, ఇక్కడ బేసిక్‌గా హాఫ్ ఎకరా, 1 ఎకరా కొనాలనే కాన్సెప్ట్ ఏమీ లేదండి. మీకు బడ్జెట్‌ని బట్టి 12 సెంట్స్ నుంచి ఎన్ని సెంట్లైనా తీసుకోవచ్చు. స్పెసిఫిక్‌గా ఏమి హాఫ్ ఎకరా కొనాలని రూల్ ఏమీ లేదు. మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి.